జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇవాళ ప్రశ్నించనుంది. ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదైన వేర్వేరు వాంగ్మూలాల్లో ఆయన పేరు వెల్లడి కావడంతో సిబిఐ కేవీపీని ప్రశ్నించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లో జగన్ అక్రమాస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ తుది అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్న తరుణంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు సిబిఐ ఎదుట హాజరు కానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన వాంగ్మూలాన్ని దర్యాప్తు సంస్థ నమోదు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి గతంలో సిబిఐ సేకరించిన వేర్వేరు వాంగ్మూలాల్లో కేవీపీ పేరు వెల్లడి కావడంతో ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన సిబిఐ క్యాంపు కార్యాలయం దిల్కుషలో అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూర్యుడితో పాటు ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేవీపీని ప్రశ్నించనున్నారు. 2004 నుంచి 2009 మధ్య ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రామచంద్రరావు ప్రతిఫలానికి ప్రయోజనం ప్రాతిపదికన జరిగిన ఒప్పందాల వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థ ఈ అంశాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచే జరిపిన అనేక కీలకమైన నిర్ణయాలపై పరోక్షంగా కేవీపీ పాత్ర కూడా ఉన్నట్లు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో తేలింది. దీనిపై కూడా దర్యాప్తు సంస్థ వివరణ తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో కేవీపీ ఓ మారు సిబిఐ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులను సిబిఐ ఆయన పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ నెలాఖరులోగా సిబిఐ 7 అంశాలతో కూడిన తుది అభియోగ పత్రాన్ని దాఖలు చేయనుంది. ఈ తరుణంలో కేవీపీని ప్రశ్నించడం కీలకంగా మారింది.